కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ జనసేనాని. మీరు మీ ఆదాభిమానాలతో నాకు మంచి సక్సెస్ని అందించారు. మీలో చైతన్యం నింపి మీ అభివృద్ధిని పరుగులు పెట్టించడమే నా ధ్యేయం. ప్రజలందరి బాగు కోసం బలమైన నాయకత్వం కావాలన్నదే నా ఆకాంక్ష. మొదటి నుంచి నేను చెబుతున్నది ఇదే. సీఎం చంద్రబాబు గారి పరిపాలన అనుభవం రాష్ట్రానికి వరం, రాష్ట్ర శ్రేయస్సుకు ఉపయోగం. చంద్రబాబు పనితనం నాకు స్ఫూర్తి. ఆయన కేబినెట్ సమావేశాల్లో లేవనెత్తే అంశాలు సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా సమాధానం చెప్పలేనంత లోతుగా ఉంటాయి. పాలనలో ఆయన చూపించే చొరవ అద్భుతం. నిరంతరం ప్రజల గురించి ఆలోచించే తీరు, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న విజన్ ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు చేస్తుంది. ప్రధాని మోడీ దిశానిర్దేశంలో కేంద్రం సాయంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ప్రజల కోసం తీసుకునే ఏ నిర్ణయమైనా జరగాలి, వారితోనే జరగాలి, వారి వల్లనే జరగాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. శ్రీ చైతన్య విద్యా సంస్థల వారు అని ఈ కార్యక్రమానికి ఆహ్వానించానని మాట ఇచ్చాను. మన ముఖ్యమంత్రి గారు కూడా కాల్ చేసి మీరు మోపూర్ శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫంక్షన్కు వస్తున్నారా అని అడిగారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు గ్రామీణ విద్యార్థిని విద్యార్థులకు అంది వచ్చిన వరం. వారి భవిష్యత్తును స్వర్ణమయం చేయడంలో మనసు పెట్టే సరస్వతి పుత్రులు ఈ శ్రీ చైతన్య వారిని ప్రోత్సహించడం మన కనీస ధర్మం అని బాబు గారు నాతో ఉన్నారు. బాబు గారి మాటలు విని నేను చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను. శ్రీ చైతన్య యాజమాన్యం వారు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. Thank you, sir. Thank you for your coming.